ఆర్బి చౌదరి గారిది ఒక ప్రయోగశాల. ఆయన ఎన్నో ప్రయోగాలు ముందు తమిళ్లో చేసి తమిళనాడుకి పరిమితం కాకుండా తెలుగులో కూడా చాలా సంవత్సరాల నుంచి అద్భుతమైన మంచి మంచి సినిమాలు దాదాపు అందరు హీరోలతోనూ చేశారు. ఆయనకి తోడుగా ఇప్పుడు పరాశ్ జైన్ గారు కానీ అన్వి ప్రసాద్ గారు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళకి సినిమా గాలే పిలుస్తారు, సినిమా శబ్దమే వింటారు. అలాంటి సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్. మాకు ఆ సంస్థతో మంచి అనుబంధం. ఎందుకంటే మేము 3 సినిమాలు రాసాం. చౌదరి గారు 3 మంచి హిట్లేని మళ్ళీ ఇంకోటి రాయిపోతున్నప్పుడు వాళ్ళకి మంచి సంస్థ ద్వారా మంచి సినిమా. ఇప్పుడు ఇది తమిళ్లో బాగా సూపర్ హిట్ అయిందన్నారు. దీంట్లో నాకు ఇంకో సంతోషం ఏంటంటే తాతినేని సత్య అతను నా దగ్గరికి వచ్చి ఇన్విటేషన్ ఒక పలక అంటే అతను సినిమా వైవిధ్యంగా తీయడానికి ముందు గుర్తు ఆ పలక మీద ఇన్విటేషన్ ఇవ్వటమే. అంటే ఈ సినిమాలో కూడా కొత్తదనం ఉంది అని చెప్పడానికి ఇన్విటేషన్తోనే మన ఆకట్టుకున్నాడంటే సినిమాతో ఇంకెంత ఆకట్టుకుంటాడో మీరు ఊహించుకోవచ్చు. కబడ్డీ అంటే మాకు మా సినిమా ఒక్కడో సినిమాలో కబడ్డీ పెట్టినప్పుడు అది క్లైమాక్స్లో కబడ్డీ ఎంత క్లైమాక్స్కి ఆ సినిమాకి ఎంత థీమ్ తీసుకొచ్చిందో ఆ తర్వాత ఇంకో సినిమా కూడా కబడ్డీ ఆడింది. ఇది కూడా అదే. ఎప్పుడైనా సరే ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఆ ఉత్కంఠ ఆటోమేటిక్గా జనంలో ఏ టీం గెలుస్తుంది ఎలా గెలుస్తుంది అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. మనం క్రికెట్ చూస్తుంటాం, ఎందుకు చివరి దాకా చూస్తాం. అలాగే ఈ కబడ్డీ దీన్ని కూడా అలాంటిది ఏదో ఉండి ఉంటుంది ఆ క్లైమాక్స్లో. కనుక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, సూపర్ హిట్ అయితే నాని ఆల్రెడీ సూపర్ హిట్ సినిమాలు ఒకటి చేశాడు, ఇప్పుడు రెండోది ఇది అవ్వాలని. అలాగే దీని ద్వారా చాలామంది కొత్త నటులు పరిశ్రమకు వస్తారు. కనుక మనందరం ఈ టీంని దీవించాలి. అలాగే దర్శకుడు కొత్త దర్శకుడు తాతినేని సత్యాన్ని కూడా నేను దీవిస్తూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, సూపర్ గుడ్ ఫిల్మ్ సంస్థలో వచ్చిన ఆణిముత్యాల్లో ఇది కూడా ఒక ఆణిముత్యం అవ్వాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే తాతినేని ప్రకాష్ రావు గారు, తర్వాత వాళ్ళ అబ్బాయి టిఎల్వి ప్రసాద్, తర్వాత వాళ్ళ అబ్బాయి సత్య, అంటే 3 తరాలు ఒక ఫ్యామిలీలో డైరెక్ట్ చేస్తున్నది నాకు తెలిసి సత్య అనే ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా తాతినేని ప్రకాష్ రావు గారి గురించి తెలిసిన వాళ్ళు, టిఎల్వి ప్రసాద్ గురించి తెలిసిన వాళ్ళు చాలా గొప్ప టాలెంటెడ్ పీపుల్. వాళ్ళ అబ్బాయి సత్య కూడా అంతకన్నా గొప్ప టాలెంటెడ్ పర్సన్గా ఇండస్ట్రీలో నిలబడతాడని, డెఫినెట్గా నిలబడాలని మా డైరెక్టర్స్ అసోసియేషన్కి చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. ద్రోణుడు అర్జునుడికి విలువిద్య నేర్పుతూ చెట్టు మీద ఉన్న పక్షికి గురిపెట్టు, నీకేది కనిపిస్తోంది నాకు చెప్పు అని అడిగితే నాకు ఆ పక్షి కన్ను తప్ప చెట్టు కనపడలేదు, ఆఖరికి పక్షి కూడా కనపడలేదు అని చెప్పాట. అలాగా ఆర్బి చౌదరి గారు చిన్న సినిమా చేసినా పెద్ద సినిమా చేసినా మీకేం కనిపిస్తోంది అని అంటే నాకు సక్సెస్ ఒకటే కనిపిస్తోంది అని చెప్తాడు. సక్సెస్ వెనకాల ప్రతి చిన్న ఆర్టిస్టు సక్సెస్ అవుతాడు, ప్రతి టెక్నీషియన్ సక్సెస్ అవుతాడు. ఇది సూత్రం అది. అందుకని ఆయన గురి పెట్టాడు అని అంటే అక్కడ సక్సెస్ ఉందని అర్థం. ఆ సక్సెస్ వెనకాల ఇవాడు మ్యూజిక్ డైరెక్టర్ రేపు సక్సెస్. ఇది మా తాతినేని సత్య గారు డైరెక్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఆయన సక్సెస్. ఇక నాని యంగ్ హీరో సక్సెస్. ఇట్లా వరుసగా అసలు ఈ ఫిల్మ్కి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పెట్టిన గురిలో సక్సెస్ సక్సెస్ సక్సెస్. దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి సక్సెస్. థ్యాంక్ యూ. కబడ్డీ 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 అనగానే ఇది మన ఆట, మన నేటివిటీ ఫీల్ అయ్యేటటువంటి ఈ గేమ్ ఇతివృత్తంగా తీసుకుని భీమిలి కబడ్డీ జట్టు అనే చక్కటి మన తెలుగు పేరుతోటి వస్తున్నటువంటి ఈ చిత్రం ద్వారా ఇంతమంది కొత్త టాలెంట్స్ని పరిచయం చేస్తున్నారు చౌదరి గారు. మా మిత్రులు పారస్ జైన్ గారు, ప్రసాద్ గారు. సో వాళ్ళిద్దరూ కూడా ఇద్దరు సైన్యాధిపతులు అంటూ వారే. చౌదరి గారు ఆదేశిస్తే దూసుకెళ్ళిపోయేటటువంటి గొప్ప టాలెంటెడ్ అంకితభావం ఉన్నటువంటి నిర్మాతలు. సో వాళ్ళిద్దరు నిర్మాతలుగా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. కొత్త దర్శకుడు సత్య గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సెల్వ గణేష్ గారికి, అలాగే సినిమాటోగ్రఫర్గా పరిచయం అవుతున్నటువంటి చిట్టుబాబు గారికి గొప్ప విజయం సాధించాలి. నాని హిట్ జాబితాలో మరో సూపర్ హిట్ సినిమాగా ఈ సినిమా మీ అందరు ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్బి చౌదరి గారు అంటే
అందరికీ తెలిసిందే కానీ నాకు చాలా స్పెషల్ పర్సన్ నాకు లైఫ్లో. వెంకటేశ్వర ఫిలిమ్స్ పెట్టినప్పుడు 99లో మమ్మల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ సినిమాలు మాకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి మేము ఈరోజు ఈ స్థానంలో ఉండటానికి కారకులు ఆర్బి చౌదరి గారు. థ్యాంక్ యూ సార్. చౌదరి గారు ఒక సినిమా చేస్తున్నారంటే డెఫినెట్ స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. వితౌట్ స్క్రిప్ట్ ఆయన దేన్ని నమ్మరు. ఆయన సక్సెస్లు అన్నీ చూస్తే మనకు తెలిసిపోతుంటుంది. బట్ అప్పుడప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ అనుకున్నా సక్సెస్లు ఫెయిల్యూర్స్ ఈక్వల్గా తీసుకుంటారు, ఇమ్మీడియట్గా చెప్పేస్తారు సేమ్ డే. నేను చాలాసార్లు ట్రావెల్ అయ్యి చూశాను, ఫెయిల్ అయిన సినిమా నై చల్తాను అనేస్తారు. మానిషో కూడా కాదు, అప్పటికే అంత ఫ్రాంక్గా చెప్తారు. అంటే దట్ ఈస్ అ జడ్జ్మెంట్. ఆయనను చూసి నేను చాలా నేర్చుకున్నాను. అప్పటి నుంచి అంటే ఒక సినిమాని మనమే ముందు డిసైడ్ చేసి చెప్పాలి, ఇది ఫస్ట్ కాపీ చూసినప్పుడు అంత కాన్ఫిడెంట్గా చెప్తారు. సో ఆల్రెడీ భీమ్లీ కబడ్డీ అనే తమిళ్లో సూపర్ హిట్ సినిమా. చౌదరి గారు ఒక చిన్న సినిమా చేస్తేనే ఎక్కువ సక్సెస్లు ఉన్నాయి తమిళ్లో కానీ తెలుగులో కానీ. డెఫినెట్ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి చౌదరి గారికి అలాగే దీంట్లో యాక్ట్ చేస్తున్న ఆర్టిస్టులకు టెక్నీషియన్స్ అందరికీ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. భీమ్లీ కబడ్డీ ఇది పెద్ద హిట్ అవ్వాలని, అలాగే ఒక పెద్ద సంస్థలో ఆర్బి చౌదరి గారు సూపర్ హిట్ సంస్థలో ఒక డైరెక్టర్, కెమెరామెన్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ మళ్ళీ ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ రావాలని మేము అనుకుంటున్నాం. అలాగే ఆయన అందరినీ కొత్త వాళ్ళని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ మంచి సక్సెస్ ఇస్తూ తమిళ్లో కానీ తెలుగులో కానీ మంచి సినిమాలు తీస్తూ ఆయన ఇవాళ ఇండస్ట్రీని బాగా నిలబెడుతూ అన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి. అలాగే ఈ భీమ్లీ కబడ్డీ జట్టు కూడా పాటలు పెద్ద హిట్ అవ్వాలని, సినిమా పెద్ద హిట్ అవ్వాలని, అలాగే ప్రసాద్ గారికి, పరాజయన్ గారికి ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యి ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా మంచి సినిమాలు తీస్తారని కోరుకుంటూ వినిపిస్తున్నాను.